భారతదేశంలో క్వాంటం విప్లవం. అసలేంటి క్వాంటం విప్లవం? మామూలు కంప్యూటర్స్‌కి, క్వాంటం కంప్యూటర్స్‌కి తేడా ఏంటి? వీటి గురించి తెలుసుకుందాం. ఇది మీకు తెలుసా? భారతదేశం ఇప్పుడు కొత్త క్వాంటం విప్లవం వైపు వేగంగా ముందడుగు వేస్తోంది. అసలు ఏంటి క్వాంటం కంప్యూటింగ్? సాధారణ కంప్యూటర్ బిట్లతో పనిచేస్తుంది. అయితే 0 లేదా 1 ఒకేసారి ఒక్క లెక్క మాత్రమే చేయగలదు. ట్రాన్సిస్టర్లు, లాజిక్ గేట్లపై ఆధారపడుతుంది. వేగం మరియు పనితీరు పరిమితంగా ఉంటుంది. క్వాంటం కంప్యూటర్ క్యూబిట్లతో పనిచేస్తుంది. అంటే 0 మరియు 1 ఒకేసారి. ఎంతో పెద్ద సంఖ్యలో లెక్కలను ఒకేసారి చేయగలదు. సూపర్ పొజిషన్ ఎంటాంగిల్మెంట్ వల్ల. కొన్ని క్లిష్ట సమస్యలను సాధారణ కంప్యూటర్ల కంటే లక్షల రెట్లు వేగంగా పరిష్కరిస్తుంది. రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో మొత్తం 3,67,000 మంది క్వాంటం గ్రాడ్యుయేట్లలో 91,000 మంది భారతీయులున్నారు. ఇండియా త్వరలోనే క్వాంటం విద్య, పరిశోధన, సేవల కేంద్రంగా మారబోతోంది. ప్రణాళిక ప్రకారం 2035కి భారతదేశం క్వాంటం టెక్నాలజీలో మొదటి 3 దేశాల్లో ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. పేటెంట్లు, పరిశోధన, ఉద్యోగాలు, స్టార్టప్స్ అందరూ ఈ ప్రయాణంలో ఉండనున్నారు. క్వాంటం కంప్యూటింగ్ వలన మెడిసిన్, డేటా విశ్లేషణ, ఫైనాన్స్, బ్లాక్ చైన్ సెక్యూరిటీ, రక్షణ టెక్నాలజీలు 100 రెట్లు మెరుగుపడబోతున్నాయి. కానీ మనం ఇంకా ప్రపంచవ్యాప్తంగా పరిశోధన, పేటెంట్ల పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అందుకే మనం కొత్త శిక్షణలు, ఫ్యాక్టరీలు, విద్యావంతుల కోసం పెట్టుబడులు పెంచాలి. కొత్త తరం కొత్త విద్య. క్వాంటం టెక్నాలజీలో భాగస్వామిగా మారండి. భారత క్వాంటం విప్లవంలో ముందుంటే మీరే భవిష్యత్ నిర్మాణకర్తగా మారుతారు. ఎగ్జామ్స్ కోసం ఇంపార్టెంట్ నోట్స్ డిస్క్రిప్షన్లో ఉంచాను. ప్లీజ్ చెక్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఎర్త్ అండ్ ఇన్వెన్షన్స్ ఛానల్.